ఈరోజు స్టాక్ న్యూస్లో అదానీ ఎనర్జీ రిలేటెడ్గా బడ్ల రాజస్థాన్ నుండి ఫతేపూర్ ఉత్తరప్రదేశ్ వరకు 6 గిగావాట్స్ హెచ్విడిసి ట్రాన్స్మిషన్ సిస్టమ్ కోసం 25,000 crores విలువైన ఆర్డర్ని అయితే రిసీవ్ చేసుకున్నట్లుగా హెచ్విడిసి అంటే హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్, ఇది ఒక బిగ్ ఆర్డర్. ఎయిర్టెల్ రిలేటెడ్గా బహుళ ఆర్థిక సేవల కోసం డిజిటల్ ప్లాట్ఫామ్ అభివృద్ధి చేయడానికి బజాజ్ ఫైనాన్స్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2025లో కంపెనీ బజాజ్ ఫైనాన్స్ యొక్క దాదాపు 10 ఫైనాన్షియల్ ఉత్పత్తులను గోల్డ్ లోన్లు, పర్సనల్ లోన్లు, కో బ్రాండెడ్ ఇన్స్టా ఈఎంఐ కార్డులు మొదలైనవి క్రమంగా అందిస్తుంది. హ్యుందాయ్ రిలేటెడ్గా హ్యుందాయ్ మోటార్స్ కంపెనీ భారతదేశంలో తయారీలో 92% వరకు స్థానికీకరణకు సాధించిందని నివేదించింది. సిప్లా యుఎస్ ఎఫ్డిఏ గోవాలోని కుండైమ్లోని ఒక తయారీ కేంద్రం వద్ద తనిఖీలో ఒక పరిశీలన అయితే కనుగొంది. మెడిస్ట్రే అనే కంపెనీ అనుబంధ సంస్థ ఈ సౌకర్యాన్ని అయితే కలిగి ఉందని తెలియజేసింది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అక్టోబర్-డిసెంబర్ Q3 నికర లాభం సంవత్సరానికి 43% ఇంక్రీజ్ అయి 325 crores చేరుకుంది. నికర ప్రీమియం ఆదాయం 23.49% ఇంక్రీజ్ అయి 12,261 crores కి చేరుకుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.